అమెరికాలో కన్‌స్ట్రక్షన్ సంస్థల యొక్క పరికరాలు దగ్ధమైనయి. ఎవరు తగలపెట్టారా? లేకపోతే అదే తగలబడిందా అనేది తేలాల్సుంది. ఈనాడు రాసుకొచ్చిన వార్త రాజధానిలో భారీ అగ్ని ప్రమాదం. అమరావతిలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మందడం గ్రామం సమీపంలో రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థ ఎల్&టీ నిర్మాణ సామాగ్రి స్టాక్ పాయింట్‌లో నిల్వ చేసిన హెచ్‌డిపిఈ పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలమ్ముకుంది. రాజధాని నిర్మాణంలో భూగర్భ విధానంలో వినియోగించేందుకు ఈ పైపుల్ని సంస్థ క్యాంప్ సైట్‌లో నిల్వ ఉంచింది. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైపులు దగ్ధం అవుతున్న విషయాన్ని గమనించారు. వాటర్ ట్యాంకర్ తీసుకొచ్చేలోపే మంటలు భారీగా వ్యాపించాయి. తొలుత స్టాక్ యార్డ్‌లో ఉన్న సుమారు 15,000 మీటర్ల పవర్ కేబుళ్లకు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. ఆ తర్వాత పైపులకు మంటలు అంటుకున్నాయి. ఆ సంస్థ సిబ్బంది వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. విజయవాడ, మంగళగిరి రాజధాని పరిధిలోని 6 ఫైర్ ఇంజిన్లు వచ్చి 3 గంటల పాటు శ్రమించి మంటలు ఆర్పేశాయి. కాలిపోయిన సామాగ్రి విలువ 9 కోట్లు ఉంటుందని సిబ్బంది పోలీసులకు చెప్పారు. నిర్మాణ సామాగ్రి నిల్వ చేసిన ఎల్&టీ సంస్థ క్యాంప్ సైట్‌లో ఎందుకు గడ్డిని తొలగించలేదు? అక్కడ దట్టంగా పెరిగిన గడ్డిలో పైపులు కూరుకుపోయి పక్కనే ఉన్న ఖాళీ భూముల్లో సిగరెట్ తాగి పడేయడం లేక మరేదైనా కారణం వల్ల ఎండుగడ్డికి నిప్పంటుకుని మంటలు వ్యాపించి ఉంటాయంటూ వెంకటరమణ అగ్నిమాపక శాఖ డీజీ చెప్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనలో కుట్ర ఏమైనా ఉందన్న కోణంలో పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అదనపు ఎస్పీ రవికుమార్ పరిశీలించారు. ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ అధికారులు, సిఆర్డీ కమిషనర్ కన్నబాబు, అమరావతి అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీపార్వతి సారథి పరిశీలించారు.